హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? నేను మీ సహజారెడ్డి. ఓకే. ఇవాళ ఒక విషయం ఏంటంటే అండి, నాకు తెలిసిన ఒక ఆవిడ రోజు వాట్సాప్లో నాకు అన్నీ పంపిస్తూ ఉంటారండి. ఏంటంటే ఆ గుడికి ఈ గుడికి వెళ్ళి, లేకపోతే యూట్యూబ్లో అక్కడిక్కడ చూసిన వీడియోస్, ఈ దేవుళ్ళని అవన్నీ ఇవన్నీ తిరుగుతూ ఉంటారు కదా, అవన్నీ షేర్ చేసి నువ్వు ఇది ఒక 10 మందికి 5గురికి షేర్ చెయ్యి, పంపించు, నువ్వు శుభవార్త వింటావు అని మెసేజ్లు పెడతారు. సో నేను అడిగాను, ఏంటిది వీడియోలు పంపిస్తే అంత మాత్రాన్నే దేవుడు వరాలు ఇచ్చేస్తే అందరూ ఇంకా డ్యూటీలు మానేసి ఇంట్లో కూర్చొని ఫోన్లు పట్టుకొని అందరికీ షేర్ చేస్తూ ఉంటారు కదా అనేసి అడిగాను. సరదాకి అడిగితే ఆవిడ అన్నది, అలా కాదులే, పంపించు, అన్నిటికీ వాదిస్తావు అని అనేసి అనింది. లేదు లేదు, అలా కాదు అన్నప్పటికే టైంకి నేను ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాను. ఆవిడ వాళ్ళ ఇంటికి ఏదో అడుక్కునే ఆవిడ వచ్చిందండి. వచ్చి ఏమన్నా పెట్టండి అమ్మా, ఆకలి అవుతుంది అని అంటే, లేదు లేదు, ఏం ఏం లేదులే, వెళ్ళు వెళ్ళు అంటుంది. అప్పుడు నేను అన్నాను, లేదు కదా, ఏమన్నా కొంచెం పెట్టేస్తే ఆమెకి అంత ఆకలి అవుతుందని అడుగుతుంది కదా అనేసి అంటే, లేదులే, ఇలాంటి వాళ్ళు రోజు వస్తూనే ఉంటారు, ఎంతకని పెడతాము, ఇలాంటి వాళ్ళకి పెడితే ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది అనేసి అనింది. నేనన్నాను, అలా కాదు, నీకు చేతనైనంతలో కొంత పెట్టు, పుణ్యం వస్తుంది, అది 100% వాస్తవం. నీకు కావాల్సినవి నీకు కావాలంటే ప్రకృతి ఇచ్చిన దాంట్లోంచి నువ్వు కొంచెం దానం చేయాలి అనేసి చెప్పాను. సో మనం ఏదైతే ఇస్తామో అది పొందుతామండి. ప్రేమైనా, ఆహారమైనా, ఏదైనా సరే ప్రకృతికి మనం ఏదో, ప్రకృతి మనకిస్తుంది, మనం కూడా కొంత ఇవ్వాలి. అప్పుడే మనం కూడా తిరిగి పొందగలుగుతాము, డబల్గా పొందగలుగుతాము దాన్ని. సో మనకు కావాల్సింది ఏదైనా సరే మనం కూడా ఇవ్వడం నేర్చుకోవాలి. సో వీడియోలు షేర్ చేయడం వల్లనో ఇదో అదో దానివల్ల కాదండి పుణ్యాలు వచ్చేది. ఓన్లీ మనం కావాల్సింది ఏంటి, మనకు ఆహారం కావాలి, కట్టుకోవడానికి బట్టలు కావాలి, ఇలాంటివి కావాలనుకున్నప్పుడు మనం కూడా కొంచెం ఎదుటి వాళ్ళకి మనం ఉన్నంతలో సహాయం చేసినప్పుడే అండి మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ.